వాస్తవానికి మే 14 తారీఖు రోజున హీరాలాల్ నాకు ఫోన్ చేశాడు. నన్ను బాబాయ్ అని పిలుస్తాడు. బాబాయ్ ఇట్లా మన సమాజంలో ఒక వార్త వచ్చింది, మాది 38E ఉంది అని ఒక వార్త పెట్టింది బాబాయ్. పారదర్శి నీకు దగ్గర అని చెప్పాడు. అంటే అవును నాకు దగ్గరే, నా స్టూడెంట్ అని చెప్పాను. బాబాయ్ ఒకసారి మాట్లాడండి, కొంచెం వార్త వస్తే నాకు నా స్కూల్ నా కాలేజ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మేము అమ్మకాన్ని పెట్టుకున్నాం, ఆ బయ్యర్ మళ్ళీ వెనకడుగేస్తారని చెప్పి నాతో మాట్లాడడం జరిగింది. సో నేను అదే కోణంలో ఎక్కడో ఎందుకు నా స్కూల్లో కూర్చుందాము రండి అని చెప్పేసి వాళ్ళని పిలిచిన తర్వాత పారదర్శి ఫోన్ చేశాను. పారదర్శి ఒకసారి మన స్కూల్లో చిన్న మాట్లాడదామంటే వచ్చాడు. ఈ వచ్చిన క్రమంలో అక్కడ ఏం డిస్కషన్ అయింది, కేవలం 38E కోసం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ దానికోసం వివరణ ఇస్తూ అలా మీ జాగా ఎంత ఉంది, ఎన్ని గుంటలు ఉంది అని చెప్పి మీరు 38E బాధితులకు న్యాయం చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అందులో ఏం లేదు సినిమా, అది చూడండి ఇప్పుడు. నువ్వేదో అంటే నువ్వు తర్వాత కొత్త సంవత్సరం లీడర్స్ నువ్వే కదా, నువ్వే కదా పెద్ద బ్యాక్ బోర్డ్, నువ్వే ముఠా మేస్త్రి చిరంజీవి, గుబ్బు మేస్త్రి, సీఎం రేవంత్ రెడ్డి గారు హీరాలాల్ అంట చెప్పు కదే, నువ్వే వార్తలు రాసింది కదా. ఎంత ఎగ్జిస్టెంట్ ఫ్యాక్ట్ అంటే మొత్తం డాటా ఉంది. మీరు ఏ సర్వే నెంబర్ పెట్టారు, మీరు చెప్పండి. ఏ సర్వే నెంబర్ పెట్టి మీరు మొన్న అమ్మింది కదా, మీరు ఉన్న ఏ సర్వే నెంబర్ దూరం నుంచి వచ్చింది. ఆ సర్వే నెంబర్ ఎంత చెప్పు. మీరు ఉంటున్న సైట్ ఏ సర్వే నెంబర్? దూరం నుంచి నెక్స్ట్ విషయం మనకి ఉంది, దాని తర్వాత వేరే ఏదో లేదు. 253 సర్వే నెంబర్లో 6 గుంటలే ఉంటుంది. అదే ఎగ్జిస్టెంట్ సర్వే నెంబర్లో 6 గుంటలే ఉంటుంది. 252లో 8 ఎకరాలు నేను చెప్పేది 8 ఎకరాలు 34 గుంటలు 252లో ఉంటాయి. 252 సర్వే నెంబర్ సంబంధించి ఆల్రెడీ 253కి సంబంధించి ఆల్రెడీ 38 పట్టదాడు ఉంటాం. ఓకే, పట్ట ల్యాండ్ కేసేస్తాం, మేమేస్తాం వెంచర్ వార్తనాథం చేసేసిన అది ఎక్స్పర్ట్ 15 16 డిస్ట్రిక్ట్ కూడా వస్తుంది. ఆ ఫ్యామిలీకి సంబంధించి 38 పట్ట మీ వల్ల ఉంటుంది. మీ సర్వే నెంబర్ మార్చి మీకు అమ్మేది. మీ తీర్థాల పట్ట కూడా మీకు 2 సార్లు ముఖేష్ అన్న పేరు వస్తుంది, 2 సార్లు శ్రావణ అమ్మ వస్తుంది, తర్వాత ఆండాలమ్మది వస్తుంది. తీర్థాల పట్టాలు పట్టాల మెన్షన్ చేసిన మీరు మీకు ఇచ్చిన సర్వే నెంబర్ తేడా చెక్ చేసుకోండి. రెవెన్యూ రికార్డ్స్ అన్నీ చెక్ చేసుకోండి. నేను 98 రికార్డ్స్ వచ్చేసాను. మొత్తం డాటా వేసుకుని వార్త పెట్టాడు, ఊరికే పెట్టాడు. 3 సార్లు పట్టాలా కూడా ముఖేష్ అన్న పేరు 2 సార్లు వస్తే అన్నలమ్మ రావణన్న అన్నం కూడా వస్తాయి. ముఖేష్ 2 సార్లు ఎంటుకుంటారంటే మనం 18 గుంటలు 32 గుంటలు ఉంటుంది కాబట్టి 2 సార్లు ముఖేష్ 2 సార్లు పేరు ఉంటుంది. అందరి ముగ్గురి కూడా సింగిల్ పేరే ఉంటుంది. సింగిల్ పేరే ఉంటుంది. ఆయన డాక్యుమెంట్లో 2 ఉంది. ఎందుకంటే గంటాల దేవిది కొంత ఉంది, సత్యేంద్ర బాబుది కొంత ఉంది. అట్లా అసలు ఆండాల టైంకి అక్కడ ఎగ్జిస్టింగ్ సైట్ లేదు తెలుసా. వాళ్ళ కుటుంబం మీద 6 గుంటలు ఉంటుంది. వాళ్ళ కుటుంబం మీద 6 గుంటల భూమి మీద ఎగ్జిస్టింగ్ సైట్ లేదండి. 2000 మనం ఉన్నాం 24 ఇయర్స్ వల్ల ఎగ్జిస్టెన్స్ అనేది బయటికి ఎట్లా వచ్చింది. మేము బిల్డింగ్ కట్టినాము, లోన్ తీసుకున్నాము, అంతా చేసుకున్నాక ఏ క్యాండిడేట్ కూడా మీరు మార్చిందని అంటలేదు. మార్చి ఇప్పుడు కళాకోట్ల ఇప్పుడు నేను అన్న కూడా ఇట్లా కళాకోట్ల కుటుంబం ఆర్తేయలేదని పెట్టిన మిమ్మల్ని నన్ను అనలేదు. సమస్య ఏంటంటే ఇప్పుడు మేము దాని ఇప్పుడు సేవింగ్ అని మేము చేసేసాము. మాకున్న ఫ్యామిలీ ఎగ్జిస్టెన్స్లో దాన్ని మేము దాదాపు 1 ఇయర్ నుంచి మేము పెట్టినాం. ఇప్పుడు అది ఫెయిలింగ్ అయిపోయింది. ఇప్పుడు మాకేంటంటే ఇది మాకు తిరిగి కావద్దంటే ఏమి ఇప్పుడు ఆ బక్క వీళ్ళకి సంప్రదించి నా భూమి మొత్తం పట్టించాను, వీళ్ళకి అప్పులు పెడతాను. మరి ఇన్ని సంవత్సరాలు బాబాయ్ వాడు కూడా ఆడ వెంచర్ వేసినాకనే కదా ఇంత బిల్డింగ్ కట్టినాము, లోన్ తీసుకున్నాము, అప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు అంతా గంతే ఉన్నాయి కాదు, ఆ బక్క లేని సంవత్సరాలు అవుతాయి కదా, అంతా గంతే ఉన్నాయి. ఉన్నాడు కదా
వారసులు మొత్తం అట్లా శ్రీనివాస్ రెడ్డి కట్టిండు, బిల్డింగ్ కట్టిండు, మొత్తం అయిపోయిందా. ప్రభాకరం ఇట్లా వెంచర్ వెళ్తున్నా మళ్ళీ మాకంటే 20 లక్షలు ఇచ్చారు. కోటి 20 లక్షలకి 20 లక్షలు వాళ్ళు తీసుకున్నారు దూరవాళ్ళు. అది మాకు 20 లక్షలు 50 లక్షలు అంటే 20 లక్షలతో బేరం తీసుకున్నారు. 20 లక్షలు తీసుకొని మాకు అప్పుడు వాళ్ళు సంతకాలు మాది కాదు. అప్పుడు ఇది వెంచర్ అయింది. ఆపేసింది దూరవాళ్ళు ఆపేసింది. నోటీస్ ఇచ్చి అందరికి నోటీస్ ఇచ్చింది. మేము కాలేజీ పెట్టుకుంటే మేము కాలేజీ పెట్టుకున్నా మేము వీలే చేస్తావా అని అర్థం పట్టింది. ఎవరు సందీప్ రావు పడితే 25 lakhs కోటి 20 లక్షలు పైన 20 లక్షలు ఆయన ఇంట్రెస్ట్ కోరుకుంటారు. మీకు ఇష్టం వాళ్ళ పైసలు వేసుకుంటారు. వాళ్ళు వాడికి వచ్చింది. అది ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడు కట్టింది మీకడ ముందు కట్టింది అవునా కదా. మొన్న కరోనా అప్పుడు వచ్చి అడ్డం పడ్డాను. అక్క నేను మళ్ళీ చేస్తాక బిజీలో ఈ సబ్జెక్ట్లో ఏమనేది ఫార్మింగ్ చేయలేదు. మీరు చేసిన మీరు వేసిన వార్త లేదు కదా. కలకుంట్ల వాళ్ళే ఫ్రాడ్ ఇష్యూలు సర్వే నెంబర్ మార్చిండు. యాక్చువల్గా పట్టేదారు ఈయనే నేను రైలు మొత్తం ఆయన బందికి పిలిపించాను. అసలు ఏదైనా స్టూడెంట్ నాకు మొత్తం పేపర్ వరంగల్ పోతుంది యాక్చువల్గా ఫ్యామిలీతో. నేను బాబాయ్ చూడు బాబాయ్ అది ఏందో అన్నాను నేను పిలిపించాను. వేరే వెళ్తే ఇంకా పట్టించుకోలేదు టికెట్ మిగిలిన ఇప్పటికే అన్ని కొట్లాడు నీకు అన్నీ తెలుసు. అందుకే విషయం బాబు నీకు అర్థమైతే లేదు. లేదు వాడు రాడు ఎవరి విషయం రాడు తెలుసు. ఎందుకు రాసి ఆయనే చెప్తారు రా సారీ వాడను ఆడను మీరు మాట్లాడుకోండి. మేకల దేవులు అది మాట్లాడుకుంటాడు. మాకేమవుతుంది కాదు మా జెన్యునిటీ మాకు జెన్యునిటీ పోయినా వాడు కోర్టుల వన్స్ అప్పు వెళ్తే డిస్మెంట్ రాని వస్తుంది 100%. ఎందుకంటే 38 ఈ ఉంది. 38 ఈ ఉందంటే నువ్వు ఎక్కడ కొట్టాలి నీకు తెలుసు కదా. 38 ఈ పాస్ ఉందే నేను ఎప్పటికున్నా తలనొప్పి లేదు. మీరు మాట్లాడారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అన్న నేను నీకు ఫోన్ మాట్లాడు. 10 నిమిషాలు ఫ్యామిలీతో పిల్లలందరూ రెడీ అవుతారు. పొద్దునే పోవాలి. నువ్వు ఫోన్ చేయాలి రమ్మన్నా ఒకసారి వచ్చిపోవాలంటే నాకు అది ఏదో మేము సిట్టింగ్ చేసినాం. సిట్టింగ్ ఎవరి కోసం చేసిన ఎందుకోసం చేసిన వాళ్ళ కోసం చేయించినాయి. మీరు నాకు తెలియకుండా అంటే నిజంగానే మీరు నాకు తెలియకుండా వీడియో తీసినా నేను ఆ వీడియోలో డబ్బులు అడగలేదు అనేది ఎంత క్లారిటీ ఉంది. నా నిజాయితీ ఏందన్నది అందులో కనబడ్డది. నాకు తెలియకుండా మీరు వీడియో తీస్తున్నారు అనేదే నాకు తెలియదు. అసలు తెలియకుండా కూడా మనం ఏం లేదు సంభాషణ. 38 పట్టదానికి న్యాయం చేస్తే పులి స్టాప్ పడుతుంది అని ఎప్పుడో మేలో తీసిన వీడియో నిన్న రిలీజ్ చేసి అంటే చూడండి మేలో తీసిన వీడియో మేలో వచ్చిన వార్తా కథనాలు ఆ తర్వాత మన సమాజం కొన్ని రోజులు వచ్చింది. కొంత నా చిన్న వ్యవహారం వల్ల అయింది. మళ్ళీ 2-3 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది. దాన్ని ఇప్పుడు తీసి దాని మీద ఆరోపణలు. సరే ఆ ఆరోపణలకు కూడా నేను కట్టుబడి ఉన్నా. ఇవాళ కూడా పూర్తి స్థాయిలో స్పందిస్తలేను. ఎందుకంటే నాకు 1-2 మిత్రులు ఫోన్ చేసిండ్రు. జరిగిన వ్యవహారం అన్న జరిగింది ఇది అన్నారు కాబట్టి ఓపిక పట్టాలి. హీరాలాల్ తెలుసుకోవాలి మనం కూడా. హీరాలాల్ కుందన్ అన్న కూడా నిన్న నా కోసం ఒక మాట కూడా ప్రెస్ క్లబ్లో జారలేదు. నాకు ఆ రెస్పెక్ట్ ఉంది. వాస్తవానికి కుందన్ అన్నకి ముఖేష్ అన్నకి నాకు మంచి కమ్యూనికేషన్ ఉండేది. ముఖేష్ హీరాలాల్ తండ్రి ముఖేష్ ఏంటంటే అందరితో కలుపుకోలేకపోయి అందరితో మంచిగా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అదే అభిమానంతో హీరాలాల్ దగ్గర తీయడం జరిగింది. మేము కూడా హీరాలాల్ ఆ విషయంలో హీరాలాల్ సఫర్ అవుతుంది రారా అంటే నేను పోయినా తప్ప పోయినా కూడా పైసలు అడగలేదు. అంత మంచి వాళ్ళు వీడియో తీస్తారని తెలియకుండా నేను పైసలు అయినప్పటికీ